హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్బీఐ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మైన్యూట్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి చూసుకుంటే నెలకు 1,50,000 వరకు జీతం అనేది వస్తుందండి. ఈ నోటిఫికేషన్లో సంబంధించిన పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎటువంటి రాత పరీక్ష అనేది లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్స్ అనేది జరుగుతాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇవన్నీ కూడా మీకు పూర్తి వివరాల కోసం వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీటికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోలో వివరాలకు వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వారికి ఈ పొజిషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఛానల్ అనేది రీచ్ అనేది పెరుగుతుంది, అన్ఎంప్లాయిడ్ యూత్కి చేరుతుంది, వారికి బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అప్లైడ్ అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. సో దట్ మాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకోసం తీసుకురావడానికి. టెక్నాలజీ అండ్ సైబర్ సంబంధించినటువంటి పొజిషన్స్ చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ అండ్ ఐటీ రిస్క్ పొజిషన్స్లో ఉన్నాయి. పాలసీ అనలిటిక్స్లో అండ్ డేటా అనలిటిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ సంబంధించినటువంటి ఒక్కొక్క పొజిషన్స్ అనేది ఉంది. ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ చూసుకుంటే క్లైమేట్ చేంజ్ రిస్క్, క్రెడిట్ రిస్క్ అనలిటిక్స్, పేమెంట్ ఎకోసిస్టమ్, డొమెస్టిక్ క్రాస్ బార్డర్ పేమెంట్స్, పాలసీ అండ్ రీసెర్చ్, ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ డేటా అనాలిసిస్ సంబంధించిన పొజిషన్స్ అనేది ఉన్నాయి. ఇక అలాగే ఫ్యూచర్ టెక్నాలజీ సంబంధించి చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అండ్ క్వాంటమ్ టెక్నాలజీలో కూడా పొజిషన్స్ అనేది ఉన్నాయి. రిజర్వేషన్ వివరాలు అధికారిక నోటిఫికేషన్లో మాత్రం వాళ్ళు ప్రచురించలేదు. ఇక విద్యా అర్హతలు మనం చూసుకుంటే టెక్ అండ్ ఏఈ పోస్టులకు చూసుకుంటే ఎడ్యుకేషన్ కావాల్సిన ఎడ్యుకేషన్ చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ అండ్ పాలసీ అనలిటిక్స్కి వచ్చేసి పీజీ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలో చేసిన వారైతే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డేటా అనాలిసిస్ అండ్ రీసెర్చ్కి వచ్చేస్తే పీజీ ఇన్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, డేటా అనలిటిక్స్ ఆర్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఇన్ సిఎస్ అండ్ ఐటీ వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏఐ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ చూసుకుంటే పీజీ టెక్నికల్ డిగ్రీ ఇన్ ఏఐ, సిఎస్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్లో చేసిన వారైతే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక అనుభవం అనేది ఎక్స్పీరియన్స్ సంబంధించిన వివరాలు చూసుకుంటే సంబంధిత రంగంలో పని అనుభవం మరియు సర్టిఫికేట్స్ సిఐఎస్ఎస్పి, సిఈహెచ్, పవర్ బిఐ, పైథాన్ ఉంటే ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ కాదు, కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత మీరు చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే వయోపరిమితి వచ్చేసి కనీస వయసు వచ్చేసి 21 సంవత్సరాలండి మినిమంగా, అండ్ మ్యాక్సిమం వయసు వచ్చేసి 30 years ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 6th July 2026 నాటికి ఇది ఏజ్ అనేది కట్ ఆఫ్ చేస్తున్నారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన వివరాలు మాత్రం వాళ్ళ నోటిఫికేషన్లో మాత్రం ఇవ్వలేదు. ఈ పొజిషన్ సంబంధించిన ఎటువంటి అంటే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ జాబ్స్ అండి, పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా కానీ పర్మనెంట్ జాబ్స్ కాదు. మొదటగా 3 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్, మీ యొక్క వర్క్కి సంబంధించిన దాన్ని చూసుకొని గరిష్టంగా మ్యాక్సిమం 5 years వరకు పొడిగించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అండ్ సంవత్సరానికి లీవ్స్ మాత్రం 15 రోజులు సెలవులు అనేది ఉంటాయండి. ఇక విద్యా అర్హతలు వచ్చేసి ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చూసుకుంటే ఎడ్యుకేషన్ చూసుకుంటే క్లైమేట్ చేంజ్ అండ్ రిస్క్ క్రెడిట్లో వచ్చేసి మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్, ఫినాన్స్, స్టాట్స్, డేటా సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో అయితే ఉండాలి. పేమెంట్ ఎకోసిస్టమ్కి సంబంధించి చూసుకుంటే పీజీ ఇన్ ఎకనామిక్స్, ఫినాన్స్, పబ్లిక్ పాలసీ, కామర్స్ లేదా బీఈ, బీటెక్, ఎంటెక్ లేదా సిఏ చేసిన వారు ఉండాలి. తర్వాత పాలసీ రీసెర్చ్ అండ్ మార్కెట్స్ అయితే మాస్టర్స్ ఆర్ పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ విత్ మ్యాథ్స్, స్టాట్స్, ఎకనామెట్రిక్స్ లేదా పీజీ ఇన్ ఆపరేషనల్ రీసెర్చ్ అండ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చూసుకుంటే రీసెర్చ్, పబ్లికేషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ లేదా ఎకనామిక్స్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మాత్రం ప్రిఫర్డ్గా ఇస్తారని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ అనేది మాత్రము కంపల్సరీ కాదు, ఉంటే మాత్రం దానికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారని చెప్తున్నారు. ఇక శాలరీ విషయాన్ని మాత్రం చూసుకుంటే ఇంకా దాంతోపాటు ఇతరకు సంబంధించినటువంటి అలవెన్సెస్ చూసుకుంటే నెలకు 1,50,000 రూపీస్ అనేది ఉంటుంది. ఇది ఫిక్స్డ్ జీతం అండి, ఎటువంటి
పే స్కేల్ అనేది వర్తించదు ఇక్కడ. ఇతర అలవెన్సెస్ చూసుకుంటే ఇలాంటి అదనపు అలవెన్సెస్ హెచ్ఆర్ఏ, డిఏ అనేది ఉండదు. నివాస సదుపాయం కూడా ఉండదు. ఆర్బీఐ నుండి క్వార్టర్స్ ఇవ్వబడే అభ్యర్థులే చూసుకోవాల్సి ఉంటుంది. రిలేటెడ్ టు మెడికల్కి సంబంధించి మాత్రం ఆఫీస్ ఆవరణలో అత్యవసర డిస్పెన్సరీ సదుపాయం మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఇక ఎంపిక విధానం, సెలక్షన్ ప్రాసెస్ మరియు అప్లికేషన్ ఫీజు అలాంటివి చూసుకుంటే షార్ట్ లిస్టింగ్ అనేది ఫస్ట్ చేస్తారండి. అప్లికేషన్స్, విద్యా అర్హతలు, అనుభవం ఆధారంగా స్క్రీనింగ్ అనేది చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది. ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు. దరఖాస్తు ఫీజు కూడా వారు ఎక్కడ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. అప్లై చేసుకున్న వారికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఒకవేళ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనెక్సర్ ఫేజ్ 6లోతో పాటు ఈ క్రింది డాక్యుమెంట్లో పంపించాలి. మీకు అనెక్సర్ 6 సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తానండి. కాకపోతే మీరు ఈ డాక్యుమెంట్స్ మాత్రం ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. మీ యొక్క సీవీ అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ ఏవైతే మీ విద్యార్హత సర్టిఫికేట్స్, ప్రొవిజనల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాలి. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారో వివరిస్తూ ఒక లెటర్ మాత్రం మీరు సొంతంగా రాసి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. మీ స్టేట్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వై యూ వాంట్ టు డూ దిస్ జాబ్ అనేది. తర్వాత శాంపిల్ రైటింగ్, అకాడమిక్ లేదా పాలసీ రైటింగ్ సంబంధించినటువంటి ఆర్టికల్ కానీ పేపర్ కానీ రాయాల్సి ఉంటుంది. ఇక రిఫరెన్స్ లెటర్, ప్రొఫెసర్ లేదా పాత ఎంప్లాయ్మెంట్ నుండి రికమెండేషన్ లెటర్ కూడా మీరు రెడీ చేసుకొని ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసే ముందు డాక్యుమెంట్లు అన్నీ కలిపి ఒకే పీడిఎఫ్ ఫైల్లో ఉండాలి. ఈ పైన చెప్పిన ఈ 5 డాక్యుమెంట్లు, దాంతోపాటు మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే అనెక్సర్ 6లో ఉందో అది కూడా ఫిలప్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకటే పీడిఎఫ్ సైజులో చేసుకోవాల్సి వస్తుంది. దాని యొక్క సైజు 5 MB కంటే మించకూడదు. 1/1 అనేది మీరు స్కాన్ చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి. ఇక దాని తర్వాత వచ్చేసి మనం ఎలా అప్లై చేసుకోవాలనేది చూసుకుంటే నోటిఫికేషన్ చివరిలో ఉన్న అనెక్సర్ 6 అప్లికేషన్ ప్రొఫార్మ్ అనేది ప్రింట్ తీసుకొని ఫిల్ చేయాలి. నోటిఫికేషన్లో మనకు అనెక్సర్ అనేది ఉంటుంది, అది మీకు చూపిస్తాను. ఫిల్ చేసిన అప్లికేషన్ మరియు పాత స్లైడ్లో, అంటే ఇందాక మీకు చెప్పిన స్లైడ్లో ఏదైతే చెప్పానో 5 డాక్యుమెంట్లు స్కాన్ చేసి ఒకే పీడిఎఫ్ కింద మార్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ పీడిఎఫ్ ఫైల్ని మీరు yphrm.@rbi.org.in ఈమెయిల్ చేయాలి. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికే మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ని మీరు మెయిల్ చేయాలి. దాంతోపాటు ముఖ్యమైన రూల్ ఒకటి ఏంటంటే ఈమెయిల్ చేసేటప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి ఈమెయిల్ సబ్జెక్ట్ ఇలానే మాత్రమే ఉండాలి. వైపీ అప్లికేషను, పోస్ట్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఈ సింటాక్స్ ఫార్మాట్లోనే మీరు సబ్జెక్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వారు ఉదాహరణకు చూసుకుంటే వైపీ అప్లికేషన్, వైపీ కోడ్ అనేది ఇచ్చారు. దాని తర్వాత మీ యొక్క పేరుతోటి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్తో రాసి సబ్జెక్ట్ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు పంపించాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా. మీకు ఇంకా నోటిఫికేషన్ సంబంధించి ప్లస్ అప్లికేషన్ ఫామ్ చూపిస్తానండి. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ rbi.org.in అనేది మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా, దాన్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందికి స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ ఉంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇంకొక విండోలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి నోటిఫికేషన్ ఏంటో దానికి సంబంధించింది నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు చూసుకుంటే ఇక్కడ మీకు అనెక్షర్స్, ఈ నోటిఫికేషన్స్తో పాటు ఏమేమి అనెక్షర్స్ ఉన్నాయని వారు అన్నీ కూడా ఇచ్చారు. మొత్తం 6 అనెక్షర్స్ అనేవి ఉన్నది. ఈ 6th అనెక్షర్ అనేది మనకి ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు పోస్ట్కు సంబంధించిన డీటెయిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ బ్రీఫ్ జాబ్ రోల్ అనేది కూడా ఇక్కడ ఉంది. మీ 3rd అనెక్షర్ కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రతి ఒక్క అనెక్షర్ అనేది చదవండి. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ నెక్స్ట్ స్క్రాల్ డౌన్ చేసుకుంటే మీకు వచ్చేసి ఏమేమి పొజిషన్స్ అనేది ఉన్నాయి అనేది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయని మీకు ముందుగా నేను చెప్పాను. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు పోస్ట్ కోడ్ అనేది ఉంది. ఈ పోస్ట్ కోడ్ అనేది మీరు సబ్జెక్ట్లో రాయాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్ కోడ్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించింది
మీ యొక్క రిలవెంట్ క్వాలిఫికేషన్తో పాటు మీరు ఈ పోస్ట్ కోడ్ను రాసి మీ పేరుని జత చేస్తూ సబ్జెక్ట్ క్రియేట్ చేసి వారికి పంపించాల్సి ఉంటుంది. ఇక అనెక్సర్ 6 అనేది మీరు వెళ్తే మాత్రం ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ కూడా ఈజీగానే ఉంటుందండి. మీరు నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేస్తే మాత్రం మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేసి జూన్ 15 నాడు విడుదలైందండి. చివరి తేదీ వచ్చేసి 6 జూలై 2026 వరకు ఉంది. తర్వాత ఈమెయిల్ ద్వారా మాత్రం తెలియజేస్తారు. ఎప్పుడు ఇంటర్వ్యూ డేట్ అనేది టెంటేటివ్లీ ఎప్పుడు అనేది కూడా వారు ఏది ఉన్నా కానీ ఈమెయిల్ ద్వారానే తెలియజేస్తారు. ఏ డేట్న మాత్రం మీకు ఉంటుందని చెప్పేసి వారు తెలియజేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఈ ఫామ్ నింపేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి ప్లస్ మీరు పంపించే ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. మీరు రెగ్యులర్గా మీ ఈమెయిల్ ఐడిని మాత్రం చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక ఉద్యోగంలో చేరే సమయం ఒకవేళ చూసుకుంటే అన్ని డీటెయిల్స్ అన్నీ అయిపోయింది, సెలక్షన్ అయితే ఉంటే మాత్రం ఆగస్ట్ అండ్ అక్టోబర్ మంత్లోనే మీరు జాయిన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.rbi.org.in అండి. చివరి తేదీ వరకు మాత్రం వేచి చూడకుండా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి, డిలే చేయకండి. ఇక ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.